మళ్ళీ శ్రావ్య ఆంటీ మీ అందరి కోసం మళ్ళీ ఒక మంచి కథతో వచ్చేసింది. అది ఏ కథ అని మీరందరూ ఆలోచిస్తున్నారు కదా. ఈసారి శ్రావ్య ఆంటీ ఏ కథ చెప్పబోతోంది అని. ఈసారి కూడా నేను మళ్ళీ ఒక మంచి కథతో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఈసారి ఒక రాజుగారు ఇంకా రాణీలు ఉండే కథ చెప్తానే. అయితే అనగా 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 ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయనకి 2 భార్యలు ఉన్నారు, అంటే వైఫ్స్. కింగ్కి 2 వైఫ్స్ ఉన్నారు. అయితే ఆ 2లో ఒక ఆవిడికి ఒక 2 వెంట్రుకలు ఉన్నాయి, ఇంకో ఆవిడికి 3 వెంట్రుకలు ఉన్నాయి. వెంట్రుకలు మీన్స్ హెయిర్స్. అయితే ఆ రాజుగారు ఒకసారి ఏమన్నారంటే, ఇదిగో మీ 2లో ఎవరైతే తొందరగా జడ వేసుకుంటారో వాళ్ళనే నేను నా దగ్గర ఉంచుకుంటాను, మిగతా వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. పాపం ఈ 2 వెంట్రుకలు ఉండేటామె తొందరగా జడ వేసుకోలేకపోయింది. ఆ 3 వెంట్రుకలు ఉండేటామె తొందరగా జడేసేసుకుంది. అప్పుడు ఏం చేశాడు ఈ రాజుగారు, ఆ 3 వెంట్రుకలు ఉండేటామెను ఉంచుకొని ఈ 2 వెంట్రుకలు ఉండేటామెను బయటికి పంపించాడు. కానీ ఈ 2 వెంట్రుకలు ఉండేటామె చాలా మంచిది. పాపం ఆ ఊర్లో ఒక చెరువు గట్ట దగ్గరికి వెళ్ళి కూర్చొని అని ఏడుస్తుంది. అయితే ఆతో వంట శివుడు పార్వతి ఇంకా 2 అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. వాళ్ళిద్దరూ ఆవిడ్ని చూసి, అయ్యయ్యో ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు, అసలు నువ్వు ఏం జరిగింది ఏంటి అని అడిగారు. అడిగేసరికి ఆవిడ చెప్పింది, నాకు 2 వెంట్రుకలే ఉన్నాయి కదా, నేను ఇలా తొందరగా జడ వేసుకోలేకపోయానని రాజుగారు నన్ను వదిలేశారు, బయటికి పంపించేశారు అని చెప్పింది. అవునా అలా అయిందా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఒక పసుపు ముద్ద అనమాట, పసుపుతో ఒకటి ముద్ద ఇలా చేశారు, డో చేసినట్టు చేసి తనకి ఇచ్చేసి, ఇది నువ్వు తల మీద పెట్టుకొని 3 సార్లు ఆ పక్కనే ఉండే చెరువులో పాండ్లో మునిగేవనుకో నీకు పెద్ద జుట్టు వస్తుంది అని చెప్పారు. అయితే ఆవిడ చక్కగా శివుడు పార్వతి చెప్పినట్టుగా వెళ్ళి ఆ పసుపు ముద్ద తల మీద పెట్టుకుని చక్కగా మునిగింది. 3 సార్లు మునిగేసరికి పెద్ద జుట్టు, నల్లగా ఒత్తుగా అందమైన జుట్టు వచ్చింది తనకి. అప్పుడు ఆమె ఏం చేసింది, రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ రాజుగారు ఏం చేశారు, ఈ జుట్టు చూసి ఈవిడ్ని ఉంచుకొని ఆ 3 వెంట్రుకలు ఉన్నాయి కదా ఆవిడ్ని పంపించారు. ఆవిడ కూడా పాపం ఏడ్చుకుంటూ అలాగే ఆ చెరువు గట్టు పక్కన కూర్చుంది. మళ్ళీ అదే తోవంట శివుడు పార్వతి ఇలా వాకింగ్కి వెళ్తున్నారు. అయితే అడిగారు, ఈవిడ కూడా అని ఏడుస్తుంటే, అయ్యయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా ఇక్కడ ఒంటరిగా కూర్చొని అని అడిగారు. అడిగేసరికి అప్పుడు ఏం చెప్పింది, ఇదిగో రాజుగారు నాకు 3 వెంట్రుకలే ఉన్నాయని చెప్పి వదిలేశారు, ఆవిడ ఉంచుకున్నారు అని చెప్పింది. అయితే అవునా అలా అయింది, అయితే నీకు కూడా జుట్టు వస్తుందని చెప్పి ఒక పసుపు ముద్ద తనకి కూడా ఇచ్చి, సేమ్ ముందు ఆవిడకి ఎలా చెప్పారో తినకు కూడా అలాగే చెప్పి తల మీద పెట్టుకొని 3 సార్లు మునిగేవనుకో నీకు పెద్ద జుట్టు వస్తుంది అన్నారు. అయితే ఈవిడేం చేసింది, 3 సార్లు మునిగితే అంత జుట్టు వచ్చింది, ఇంకా ఎక్కువ సార్లు మునిగాను అనుకో ఇంకా ఎక్కువ జుట్టు వచ్చేస్తుంది నాకని చెప్పి ఆ తల మీద పసుపు ముద్ద పెట్టుకుని విపరీతంగా మునిగేసింది. అయ్యేసరికి అదేమైంది, ఆ ఉన్న 3 వెంట్రుకలు కూడా ఊడిపోయి బోడిగుండు అయిపోయింది. దీనివల్ల కూడా మనకేం తెలుస్తుంది, ఇది కూడా ఒక మోరల్ స్టోరీ. ఏం మోరలో గుర్తించారా మీరు లేదా? ఇది కూడా అంతే, దురాశ దుఃఖానికి చేట, అంతే కదా. ఆమెకు చెప్పిన పని చేస్తే వచ్చుండేది, కానీ ఆవిడ ఏం చేసింది, ఇంకా ఎక్కువ కావాలని ఆస్త మరీ ఎక్కువ చేసేసింది, ఉన్నది కాస్త ఊడిపోయింది. అందుకే మళ్ళీ మనం దురాశ కోసం ఎప్పుడూ ఆశపడకూడదు కదా. సో ఈ కథ కంచికి మనం ఇంటికి. మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకి ఈసారి శ్రావ్య ఆంటీ కొత్త కథతో వస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ కొట్టండి. అలాగే శ్రావ్య శ్రీనిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇంకా ఇలాంటి కథలు బోలెడన్ని పద్యాలు, బోలెడన్ని బెడ్ టైమ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్తో మీ ముందుకి శ్రావ్య శ్రీనిధి. అంటిల్ దెన్, బై బాయ్.